ఉపాధ్యాయుల బాధ్యతలకే పదవి విరమణ ఉంటుంది కానీ వారి సేవలకు విరమణ ఉండదని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. 38 సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఆయన సోదరి భూపతిరాజు నాగశిరోమణి పదవీ విరమణ సత్కార సభ శ్రీ ఉమా సోమేశ్వర మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో భీమవరం కోటవల్లి రోడ్లోని కేఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి, బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పక్క సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ జిల్లా అధ్యక్షులు నార్లి తాతాజీ, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు హాజరై పదవీ విరమణ చేస్తున్న శిరోమణిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ ప్రపంచంలో అతి ఉత్తమమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని, తల్లిదండ్రులు జన్మనిస్తే సరియైన దారిలో విద్యార్థిని నడిపించేది ఉపాధ్యాయులని అన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ముగ్గురు సోదరులు ఉపాధ్యాయులవ్వడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ సమాజం సంతోషంగా సుఖంగా ఉంది అంటే అది ఉపాధ్యాయుల వల్లే అని అన్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ తన ముగ్గురు సోదరీమణులతో పాటు తాను కూడా ఉపాధ్యాయ వృత్తిని చేస్తానని, 50 సంవత్సరాల క్రితమే ఆడపిల్లలు తమ కాళ్లపై తాము నిలబడాలంటే విద్య ద్వారానే సాధ్యమని తన తండ్రి భావించి తన ముగ్గురు సోదరీమణులను చదివించారని అన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీసి దేశ భవిష్యత్తులో వారు కీలక బాధ్యత వహించేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని, విద్యార్థులకు మార్కులు కొలమానం కాదని, ఉపాధ్యాయులకు పదవీ విరమణ అనేది లేదని అన్నారు. తాను రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల త్వరలో తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసే ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలను ముగ్గురు సోదరీమణులు చూస్తారని, పార్లమెంట్ సభ్యుడిగా 5 సంవత్సరాలు తనకు ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ట్రస్టుకు కేటాయిస్తానని శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. తన తండ్రి, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించగలిగానని సన్మాన గ్రహీత భూపతిరాజు నాగశిరోమణి అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. నా ముగ్గురు సోదరీమణులు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారనేటువంటి విషయం చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే కుమారుడుగా ఉన్నటువంటి నేను కూడా ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి వ్యక్తిని అనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తాను. మా నాన్నగారికి ఉపాధ్యాయ వృత్తి మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం ఈ సందర్భంలో ఆయన్ని స్మరించుకోవాల్సినటువంటి అవసరం. ఆడపిల్లలకు చదువు అవసరం అని ఒక 50 సంవత్సరాల క్రితమే చెప్పినటువంటి వ్యక్తి మా తండ్రి గారు. ఈ రోజుల్లో ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి కదా, 10 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా, 25 సంవత్సరాలుగా. నా తండ్రి గారు 50 సంవత్సరాల క్రితం చెప్పారు, పదే చెప్పేవారు. ఒక 50 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం ఆడపిల్లలను కళాశాలకు పంపించి చదివించడం అనేది చాలా అరుదుగా ఉండేటువంటి రోజులు. మా కుటుంబంలో కూడా ఒత్తిడి ఉండేది. ఆడపిల్లల్ని ఎందుకు కళాశాలకు పంపుతున్నాం, పెళ్ళిళ్ళు చేయొచ్చు కదా అని కుటుంబంలో సన్నిహితులు, హితులు మా నాన్నగారికి సలహాలు ఇచ్చేటువంటి సందర్భంలో నా తండ్రి గారు చెప్పినటువంటి విషయం నాకు పదే గుర్తొస్తుంది. ఈ సందర్భంలో ప్రతి సందర్భంలో తలుచుకున్నా. చదువు మగపిల్లవాడి కన్నా ఆడపిల్లలకి ఎక్కువ అనేటటువంటిది నా అభిప్రాయం, మా తండ్రి గారు చెప్పిన విషయం. ఎందుకంటే ఆడపిల్లల్ని గారాభంగా పెంచుతాం, ప్రేమగా పెంచుతాం, పెళ్లి చేసి పంపిస్తాం. పెళ్లి చేసి పంపడమే మన బాధ్యత. కానీ వచ్చేటువంటి భర్త సరైనటువంటి వ్యక్తి కాకపోతే ఆడపిల్లలు ఇబ్బంది పడాల్సి వస్తే వారు కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ పిల్లల్ని పోషించుకోవాలి. కాబట్టి ఆడపిల్లలకి చదువు అవసరమైనటువంటి చెప్పినటువంటి వ్యక్తి నా తండ్రి. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది అన్ని వృత్తుల కన్నా అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. అయితే ఈ వృత్తి స్వీకరించినటువంటి సందర్భంలో ప్రతి విద్యార్థి, ప్రతి ఉపాధ్యాయుడు కూడా బాధ్యతాయుతమైనటువంటి, ఎంత పవిత్రమైందంటే అన్ని ఉద్యోగాల కన్నా కూడా బాధ్యతాయుతంగా నిర్వహించినటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఉపాధ్యాయుల్లో సహనం ఉండాలి, ఓపిక ఉండాలి, విద్యార్థులు చెప్పేటువంటిది వినేటువంటి సహనం ఉండాలి. అన్నింటికి మించి చక్కటి సృజనాత్మకత ఉండాలి. సామాజిక అంశాల పట్ల అవగాహన ఉన్నటువంటి ఉపాధ్యాయుడు మాత్రమే ఉత్తమ ఉపాధ్యాయుడు కాగలుగుతాడు అనేటువంటి విషయం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా గుర్తు చేస్తారు. ఇవాళ మా అక్కలు కూడా చెప్తున్నా, రిటైర్మెంట్ లేదు మీకు. నన్ను చుట్టూ ఉన్నటువంటి పరిసరాల మీద ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా, కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేసే విధంగా రాబోయేటువంటి రోజుల్లో మీరు ఉండాలనే సందర్భంగా వారికి సూచిస్తున్నాననేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. నా తండ్రి గారి పేరుతో ఒక ట్రస్ట్ పెడుతున్నా. ఈ జిల్లాలో గతంలో ఏ ట్రస్ట్ కూడా చేపట్టిన విధంగా పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలి అనేటువంటి ఆలోచనతో ట్రస్ట్ ప్రారంభిస్తున్నా.
మా నాన్నగారు ఏదైతే ఆయన దగ్గర దాచుకున్నటువంటి డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా నిధిని ట్రస్ట్కి కేటాయిస్తున్నా. నా 5 సంవత్సరాల పార్లమెంట్ సభ్యులకు వచ్చేటువంటి జీతాన్ని కానీ వేతనాన్ని కానీ అన్నీ కూడా మా నాన్నగారి పేరున ప్రారంభించిపోయేటువంటి ట్రస్టుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఈ ట్రస్ట్ కార్యక్రమాలు నడిపించాల్సినటువంటి బాధ్యత నా సోదరీమణుల మీద ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో ప్రస్తావిస్తాను. మా నాన్నగారు నా చిన్నతనం నుండి సమయం వచ్చినప్పుడు ఒక విషయం ప్రస్తావించేవారు. నాకు 3 ఆడపిల్లలు, నువ్వు ఒక కుమారుడివి. ఆడపిల్లలకి నేను తండ్రిని. ఎంతవరకు తండ్రిని అంటే నేను జీవినంత వరకు నేను ఆడపిల్లలకి తండ్రిని. నేను లేనప్పుడు నీకు అక్కలైనా కానీ నీకన్నా పెద్దవారు అయినా కానీ నువ్వు నా తండ్రి పాత్రలో నువ్వు ఉండాలనేటువంటి విషయాన్ని నా తండ్రి గారు పదే నాకు చెప్పారు. కాబట్టి వారికన్నా చిన్నోళ్ళైనా అన్ని విషయాలు అండగా ఉంటా. ఈరోజు రిటైర్ అవుతున్న సందర్భంగా వారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి యొక్క ఉద్యోగ నిర్వహణ కానీ ఎంతో పట్టుదలగా అంకిత భావంతో చేస్తారని చెప్పేసి విన్నాను. ఆ మాతృమూర్తికి నా యొక్క కృతజ్ఞతలు సమాజం తరపున, జిల్లా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని చక్కగా తీర్చిదిద్దిన కుటుంబ సభ్యులు, వారిని ఎంకరేజ్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ యొక్క స్ఫూర్తి అక్కడున్న పిల్లలతో పాటు అందరికీ కూడా నిండాలని చెప్పేసి మీ యొక్క రిటైర్మెంట్ జీవితం సంతోషంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఫ్యామిలీతో గడపాలని చెప్పేసి మీ యొక్క సేవలు ఇంకా కొనసాగిస్తూనే ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఉపాధ్యాయ వృత్తి, ఆ వృత్తిని ఆ 3 సిస్టర్స్ కూడా అదే వృత్తి కల్పించడం, అది వాటికి రావటం నిజంగా అదృష్టం. మనం చేసే కార్యక్రమాల్లో అన్నిటిలోకి గొప్ప కార్యక్రమాలు ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి. తల్లిదండ్రులు జన్మనిస్తే వారిని సరైన దారిలో నడిపించేది ఉపాధ్యాయులు. నాగశిరోమణి గారు ఏమిటి, ఆ టీచర్ ఎలా పనిచేశారు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి చదువుకోవాలి, మంచి భారత పౌరులు అవ్వాలి అనే ఆలోచనతోటి ఆవిడ పాఠ్యాంశాలు నేర్పేవారు. 38 సంవత్సరాలు సేవ చేసి ఈరోజు పదవీ విరమణ చేసినా కూడా మీరు చేసినట్టు కాదు. వర్మ గారు, మీరు మీ సిస్టర్స్కి రిటైర్మెంట్ లేదు, టీచర్ అనే వాళ్ళకి రిటైర్మెంట్ అనేది లేదు. మీరు ఉన్నంతకాలం ఉపాధ్యాయులే, మీరు టీచర్సే. అంటే ప్రభుత్వ విచారణ అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలు పెడుతున్నటువంటి పరిస్థితులు, అటువంటి పథకాలను నిర్వహించడానికి సెపరేట్ యంత్రాంగాన్ని నియమించకుండా బోధన చేసే ఉపాధ్యాయులనే ఆ పనులకి కూడా నియమించడం వల్ల ఈ రోజున బోధన గంటలు తగ్గిపోయి బోధనకి దూరం అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా, అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఒక మంచి టీచర్గా పనిచేయడం అనేది ఒక మంచి మేడం గారిని ఎమ్మెల్సీగా క్షత్రియ సామాజిక వర్గంలో మహిళలు 40 సంవత్సరాల క్రితం చదవడం అనేది చాలా అరుదైనటువంటి సంఘటన. ఆ రోజుల్లో 10th క్లాస్ వరకు చేసి తర్వాత వారికి వివాహాలు జరిపించి పంపించేటటువంటి ఒక ఆచారం ఉండేది. అయితే ఈ ఆచారానికి భిన్నంగా తన యొక్క వారసులకి విద్యను అందించి స్వయం ఉపాధితోటి ఒక ఆత్మగౌరవంతో సమాజంలో నిలబెట్టాలనేటువంటి యోచన కలిగినటువంటి వారి తల్లిదండ్రులు ముందుగా మనందరం కూడా వారికి ఒకసారి స్ఫురణకి తెచ్చుకోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే 40 సంవత్సరాల క్రితం దీనికి అంకురార్పణ చేసినటువంటి వీరి తండ్రి గారు భూపతిరావు సూర్యనారాయణరాజు గారి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో, ఎందుకంటే వారి తండ్రి గారు బాపిరాజు గారి దగ్గర నుంచి బహుశా ఆయన రాడికల్ హ్యూమనిజానికి సంబంధించినటువంటి ట్రాన్స్లేటర్గా ఆ రోజులు ఎంఎన్ రాయ్ గారి థియరీని అభ్యసించినటువంటి వ్యక్తి. ఆ యొక్క భావజాలం దృష్ట్యా వారి కుమారుడికి కలిగినటువంటి ఆ సృజనాత్మకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి ఆలోచనతోటి ఆయనకు సహకరించినటువంటి ఆయన భార్య వీరిరువురు కలిసి ఈ 3 పిల్లలతో పాటు శ్రీనివాసరావు గారు కూడా ఆయన కూడా డెవలప్మెంట్, అదే రకంగా PhD, ఆయన కూడా టీచర్ చేశారు. అంటే 4 తమకు కలిగినటువంటి 4 వ్యక్తుల యొక్క ఆలోచన వారి దృష్టిలో అమలు చేసి వారి 4ని కూడా ఒక ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దేటటువంటి ఆలోచన కలిగినందుకు వారిని ముందుగా మనం స్మరణ చేసుకుంటూ
ఈ యొక్క ముగ్గురుతో పాటు మా శ్రీనివాసరావు గారు కూడా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగేటటువంటి పరిస్థితి. ఒక సీఎం అయినా, ఒక పిఎం అయినా, కలెక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఎవరికైనా మంచి బాధ్యత గల వ్యక్తులుగా తయారు చేయాలి అంటే దానికి మూల కారణం ఉపాధ్యాయులే. అటువంటి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి నా బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను.